ఆదికాండము 12వ అధ్యాయము 6వ వాక్యంలో ఉన్న ఆదికాండము 12వ అధ్యాయము 6వ వాక్యంలో ఉన్న దేవుని మాటలను దయచేసి ఒకరు చదివి సహాయము చేయండి. అప్పుడు అబ్రాము సేకేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. చాలు. అప్పుడు అబ్రాము సేకేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో ఈ 12, 13 ఈ 2 అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు 1-2 సార్లు కనబడిన పదం ఏమిటంటే సింధూర వృక్షం. ఏ వృక్షము చెప్పండి అందరూ, సింధూర వృక్షం అనండి కొంచెం గట్టిగా. సింధూర వృక్షము. ప్రపంచంలో చాలా మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని లక్షల జాతుల మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మరి ప్రత్యేకంగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు అన్ని చోట్ల కూడా పెరుగుతాయి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న అనేక జాతి మొక్కల్లో సింధూర వృక్షం అనే మొక్క చాలా ఇంపార్టెంట్ మొక్క అన్నమాట. ఈ సింధూర వృక్షము అనే పదాన్ని చదువుతున్నప్పుడు అసలు ఏంటి ఈ సింధూర వృక్షం, ఎలా ఉంటుంది, దీని బైబిల్లో దీనికి ఉన్న గొప్పతనం ఏంటి, దీనికి ఉన్న ఆధిక్యత ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు సింధూర వృక్షం గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి అనే ఆలోచనలో పడి ఆ సింధూర వృక్షం గురించి నేను ధ్యానించడం మొదలుపెట్టాను. చూడండి 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనాలు చదివినప్పుడు అసలు సింధూర వృక్షము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని నేను సింధూర వృక్షాన్ని గురించి తెలుసుకునే ఆ పనిలో దేవుని దగ్గర కాచుకొని ఉన్నప్పుడు సింధూర వృక్షాన్ని ఇంగ్లీష్లో ఓక్ ట్రీ అంటారు. ఓఏకే ఓక్ ట్రీ అని అంటారు. ఈ సింధూర వృక్షం అనేది ఎక్కువగా అంటే మన భారతదేశంలో కూడా అక్కడక్కడ ఉండొచ్చు, కానీ అధికంగా పాలస్తీనా ప్రాంతంలోని కొండల్లో, ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందంట ఈ చెట్టు. పాలస్తీనాలోని కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందంట. అలాగుననే ఈ సింధూర వృక్షం దాదాపుగా 100 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, కొన్ని చెట్లు 1000 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నాయంట సింధూర వృక్షాల్లో. అర్థమవుతుందా? అంటే అత్యధికమైన వయస్సు కలిగి బ్రతికేటటువంటి ఆయుష్ కలిగినటువంటి చెట్లు అన్నమాట. ఒలివ చెట్లను గురించి చూస్తే దాదాపుగా యేసు ప్రభు కాలము నాటి చెట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయంట. ఒలివ చెట్లు కూడా ఎక్కువగా ఆయుష్ కలిగిన చెట్లు. అలాగుననే సింధూర వృక్షము అనేది కూడా అధికమైన ఆయుష్ కలిగిన చెట్టు. ఈ సింధూర వృక్షము చాలా ఎత్తుగా పెరుగుతుందండి, చాలా ఎత్తుగా పెరుగుతుంది. దాదాపుగా కొన్ని చెట్లు 40-50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయంట. అంటే 150 ఫీట్స్, దాదాపుగా మీటర్కి 3.3 అడుగులు, దాదాపుగా 40 మీటర్లు అనుకుందాం.
40 మీటర్లు అంటే గమనించండి, దాదాపు 40 × 3 120, ఇంకొక 10 అడుగులు పైన వేద్దాం, 130 అడుగులు. అంటే బాగా ఎత్తుగా పెరుగుతాయి అవి. బాగా ఎత్తుగా పెరగడమే కాకుండా బాగా గుబురుగా పెరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా. బాగా గుబురుగా ఆ మొక్కలు ఎలా ఉంటాయంటే దాన్ని చూడగానే దాని నీడన కాసేపు కూర్చోవాలనిపించే విధంగా సింధూర వృక్షాలు ఉంటాయట. దేవునికి స్తోత్రం. అందుకనే అబ్రహాం ఏం చేస్తాడంటే సింధూర వృక్షమునొద్దకు చేరెనని వాక్యం రాయబడి ఉన్నది. అబ్రహాము సింధూర వృక్షము నొద్దకు చేరి ఆ వృక్షము క్రింద కొన్నాళ్ళు బ్రతికి ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము సొంత దేశం ఆ దేశం కాదుగా, అతడు ఆ దేశంలో పరవాసి, అంతే కదండి. ఆ దేశంలో అతడు పరవాసి. అతడు కల్దీయుల దేశంలోని ఊరను పట్టణము నుండి బయలుదేరి దేవుడు రమ్మంటే కానాను దేశానికి బయలుదేరి వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా ఉన్నాడు. అబ్రహాము దగ్గర కొన్ని పశువులు ఉన్నాయి. ఎవరు ఇంట్లోకి రానిస్తారు? ఒంటరిగా ఉంటే సరే నాయన ఈ రాత్రి పడుకో, ఈ రాత్రి ఉండి రేపు వెళ్ళిపోమని చెప్తారు. అబ్రహామునకు భార్య ఉంది. అబ్రహాము సహోదరుని కొడుకు లోతు ఉన్నాడు. అతనికి భార్య కుమార్తెలు ఉన్నారు. అలాగుననే లోతునకు పశువులు ఉన్నాయి, అబ్రహామునకు పశువులు ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడా పట్టరు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బయలుదేరి వస్తూ ఒక సింధూర వృక్షాన్ని ఆసరాగా చేసుకున్నారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సింధూర వృక్షము కింద ఆ సింధూర వృక్షమునొద్దకు చేరారు. అయితే ఈ సింధూర వృక్షమును గురించి సింపుల్గా 2 మాటలు చెప్పా కదా. దాదాపు 100 సంవత్సరాలు బ్రతుకుతుంది, 120, 130 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే చాలా గుబురుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సింధూర వృక్షము దాన్ని నరికేస్తే అది వెంటనే చిగురించి మరలా ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే విధంగా చిగురించగలదట. అలాంటి మంచి చెట్టు కాబట్టే ఆ బైబిల్ గ్రంథంలో కూడా ఆ సింధూర వృక్షమునకు సంబంధించినటువంటి ప్రస్తావన రావడము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 6వ వచనం చదివాం కదా, 7వ వచనాన్ని చదవండి. ఆదికాండం 12:7లో అప్పుడు అబ్రాము సేకేమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుకును హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ప్రయాణం ఇది. అబ్రహాము తన ఊళ్ళో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ప్రయాణం. అతనికి గుడారము లేదు, సొంత ఇల్లు లేదు. కాబట్టి అతడు సింధూర వృక్షము క్రింద చేరగా దేవుడు అక్కడే ఆ సింధూర వృక్షము క్రింద ఉండగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రాహాముతో ఏమన్నాడు? ఈ సంతానాన్ని నీ దేశానికి ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసినది మొదలు ఇశ్రాయేలీలు ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దాదాపు చాలా సంవత్సరాలు పడ్డాయి. చాలా సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని సంవత్సరాల కాలం పట్టినా దేవుడు చేసిన వాగ్దానాన్ని మాత్రం సంపూర్ణంగా నెరవేర్చాడండి. కాబట్టి ఇక్కడ నేను ఆలోచించింది ఏమిటంటే దేవుడు సింధూర వృక్షము క్రిందనున్న అబ్రహాముతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలమైన మనం ఎక్కడున్నా అక్కడ దేవుడు దిగొస్తాడన్నది దీని ద్వారా మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు నివసించడానికి పర్టికులర్గా ఎక్కడైనా స్థలము చెప్పాడా దేవుడు? దేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే
తన నామమున ఎక్కడ 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్యలోనే దేవుడు ఉంటాడు. అది సింధూర వృక్షము కావచ్చు, ఒలీవ చెట్టు కావచ్చు, లేకపోతే ఒక కొండ మీద కావచ్చు, లేకపోతే చేప కడుపులో కావచ్చు, లేకపోతే అగ్నిగుండం కావచ్చు, లేకపోతే ఇంకోటి వేరే వేరు స్థలాలు కావచ్చు. ఆయన ఎక్కడికైనా దిగొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎక్కడైనా దిగొచ్చి ఆయన ప్రత్యక్షమై మాట్లాడుటకు సమర్థుడైనటువంటి ఆ దేవుడు. అయితే ఈ సింధూర వృక్షాన్ని గురించి ఇంకొంచెం లోతుగా బైబిల్లో ఉన్న ప్రస్తావనలను మనం ధ్యానిస్తే, మనం ఇప్పుడు 13-18 చదివాం కదా, 13-18 చదివాం కదా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవలు వచ్చాయి. వింటున్నారా? అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవలు వచ్చాయట. ఎందుకంటే వారిద్దరి ఆస్తి ఒకే చోట పట్టనంత విస్తారంగా ఉండేది. వారి పశువులు, పనివాళ్ళు, వారికి కలిగిన గొర్రె, మేకలు ఇవన్నీ ఒక చోట పట్టట్లా. ఈ స్థలమందు మా మందను కట్టాలని లోతు కాపరులు అంటారు. లేదు ఈ స్థలమందు మా మందను కట్టాలని అబ్రహాము కాపరులు. ఇలాగున కొన్ని సందర్భాలలో ఇద్దరి పనివాళ్ల మధ్య గొడవలు రాగా అబ్రహాము లోతును పిలిచి, మనం గొడవలు పడడానికి కాదు ఇక్కడికి వచ్చింది, దేవుడు రమ్మంటే బయలుదేరి వచ్చాం. మనం గొడవలు పడుతూ ఉంటే దేవుని చిత్తాన్ని ఎక్కడ మనం నెరవేర్చుతాం? కాబట్టి లోతు బిడ్డ అంటే తమ్ముడి కొడుకంటే అబ్రహామునకు కూడా కుమారుడే కాబట్టి, లోతు నా కుమారుడా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో సువిశాలమైన ప్రపంచం మన ముందుంది. ఇదిగో తూర్పున చూడు, పడమర చూడు, దక్షిణం చూడు, ఉత్తరం చూడు. నీవు తూర్పును వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. మన ఇద్దరం కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందేమో. నిన్న మొన్న నీ పనోళ్ళు నా పనోళ్ళు గొడవలు పడ్డారు. పనివాళ్ల గొడవలు కాస్త మన దాకా వస్తాయేమో. కాబట్టి ముందుగానే మనం ఆలోచన చేసి కొంచెం వేరుగా ఉండిపోతే బాగుండు అని అబ్రాము లోతుతో చెప్పగా, సరే అని లోతు ఏం చేశాడంటే తనకున్న సమస్తాన్ని తీసుకొని సొదొమ వైపునకు వెళ్ళిపోయాడు. అబ్రహామేమో అక్కడే ఆ హెబ్రోను ప్రాంతంలో అక్కడనే ఉండిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వీరిద్దరూ వేరుపడిన తర్వాత అబ్రహాము దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. అబ్రహాము దేవునికి ఒక బలిపీఠము కట్టడం జరిగింది. అబ్రహాము కట్టినటువంటి బలిపీఠము ఎక్కడ కట్టాడు అనే విషయానికి వస్తే అని ఆలోచన చేస్తే, ఎక్కడ కట్టాడు? సింధూర వృక్ష వనములో కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింధూర వనమది అంటే నాకు తెలిసి దాదాపుగా ఆ ప్రాంతంలో సింధూర వనాలుండేవి. వనాలంటే తోటలుగా సింధూర వృక్షాలు ఉండేవి. కొన్ని చోట్ల ప్రత్యేకంగా సింధూర వృక్షాలు ఉండేవి. ఈసారి అబ్రహాము బలిపీఠము కట్టింది సింధూర వనములో. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదట సింధూర వృక్షమునొద్దకు చేరాడు అబ్రాము. తర్వాత అబ్రాము సింధూర వనములో దేవునికి బలిపీఠమును కట్టడము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సింధూర వనమును గూర్చి లేకపోతే సింధూర వృక్షమును గూర్చి ఇంకెక్కడైనా బైబిల్లో ప్రస్తావించబడిందా అనే ఆలోచనకు వస్తే, సింధూర వృక్షమును గూర్చి తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక చోట అక్కడ ప్రస్తావించబడింది సింధూర వనమును గూర్చి. ఆదికాండం 18వ అధ్యాయం అంటే మనకు గుర్తు రావాలి, అబ్రహామునకు ఎంతమంది దూతలు కనబడతారు? అబ్రహామునకు ఎంతమంది దూతలు కనబడతారు? ఎంతమంది మనుష్యులు కనబడతారు? 3 మనుష్యులు కనబడతారు కదా. ఎప్పుడు కనబడతారు? మంచి
మంచి ఎండవేళ, మంచి ఎండవేళ. నేను అడుగుతున్న ప్రశ్నలు కొంచెం చూడండి. అబ్రహామునకు ఎంతమంది మనుషులు కనబడతారు? 3 మనుషులు కనబడతారు. ఏ టైంలో కనబడతారు? మంచి ఎండ టైంలో అబ్రహామునకు 3 మనుషులు కనబడతారు. అబ్రహాము ఎక్కడ కూర్చొని ఉంటే కనబడతారు? తన గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉన్నప్పుడు అబ్రామునకు 3 మనుషులు కనబడతారు. ఆ గుడారం ఎక్కడుంది? సింధూర వనములో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చాలామంది బైబిల్ పండితులు సింధూర వనాన్ని దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలముగా కూడా అభివర్ణించారు. అబ్రహామునకు సింధూర వృక్షం కింద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అదే అబ్రహాము సింధూర వనములో బలిపీఠము కట్టాడు. అదే అబ్రహాము సింధూర వనములో గుడారము వేసుకొని గుడారపు ద్వారమందు ఎండవేళ కూర్చొని ఉన్నాడు. చల్లగా సింధూర వనములో సింధూర వృక్షం యొక్క నీడ చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది. గుడారపు ద్వారమందు గాలి బాగా తగులుతున్నటువంటి ఆ టైంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉంటే దేవుడు అతనికి కనబడ్డాడు. సింధూర వృక్షానికి ఉన్న ఒక గొప్పతనం ఏంటయ్యా అంటే అది చక్కటి నీడనిచ్చేటటువంటి చెట్టట. దేవునికి మహిమ కలుగునుగాక. వేప చెట్లు అంటే మంచిగా ఉంటుంది నీడ అనేటటువంటి భావన మనలో ఉంటుంది. గానుగ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుందని చెప్తారు. వాస్తవమే, అది కొంచెం కూల్గా ఉంటుంది గానుగ చెట్టు నీడ. అలాగుననే ఇంకొన్ని చెట్ల నీడలు కొంచెం హాయిని, కొంచెం ప్రశాంతతను ఇవ్వచ్చు. కానీ ఆ రోజుల్లో అబ్రహాము దినాలలో ఎక్కువగా నీడ కొరకు వాడబడినటువంటి చెట్టు, నీడ కొరకు వాడబడినటువంటి వనాలు సింధూర వృక్షాలు. అందుకనే అబ్రహామే కాదు, చాలామంది ఆ సింధూర వృక్షాలను ఆసరాగా చేసుకొని ఆ వృక్షపు నీడలలో బ్రతుకుతూ ఉంటారట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అబ్రహామునకు యెహోవా కనబడ్డాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము మంచి ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా 3 మనుష్యులు, అంటే వారు దేవుని దూతలు, వారేమో ఎండలో కనబడ్డారు. ఎండలో కనబడిన వారి దగ్గరికి వెళ్ళి వారు దేవుని దూతలని గుర్తెరిగిన వాడై నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారము చేసి వారిని నీడకు తెస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎండవేళ ఎక్కడికి వెళ్తారయ్యా? మా ఇంటికి రండి, ఇదిగో చాలా చల్లటి నీడ, సింధూర వృక్షపు నీడ, సింధూర వనములో నేనున్నాను. సింధూర వనములో సింధూర వృక్షాలు ఇచ్చేటటువంటి నీడ చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండవేళ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటికి రండి, కాసేపు అలా కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, అలాగుననే కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తాగండి, కాసేపు కూర్చొని వెళ్ళండి అని ఇంటికి తీసుకెళ్ళినటువంటి అబ్రాము వారి కొరకు దూడను వధించి రొట్టెలను తయారు చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దూతలు బాగా కడుపు నిండా తినే విధంగా మంచి ఆహార పదార్థాలను వారి కొరకు అక్కడ సిద్ధము చేయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి,
శారా కూడా ఆ 90 ఏళ్ల వయసులో ఆ దేవుని దూతల కొరకు ఎంత బలమైన పరిచర్య, ఎంత విలువైన పరిచర్య చేస్తుందో కదా. అక్కడ దాదాపుగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడంట. ఎవరికి? చూడండి ఆ వాక్యం, 6వ వాక్యంలో, అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి నువ్వు రొట్టెలు చేయాలి. శారా ఒక్కతే ఉందక్కడ. 3 మానికల పిండితో రొట్టెలు. ఒక సేవకుడు అన్నాడు, శారాకు రొట్టెలు చేయడం బాగా అలవాటట. దేవునికి మహిమ కలుగునుగాక. శారా రొట్టెలు చేయడంలో ఏమంటారు? రొట్టెలు చేయడం బాగా వచ్చు అనే మాటను ఏమని చెప్పొచ్చు చెప్పండి? బాగా, నాకు కరెక్ట్ పదం గుర్తుకు రావట్లే, ఆరితేరిందని చెప్పాలనా? మంచి ఎక్స్పీరియన్స్, అనుభవము కలిగినటువంటి స్త్రీ. శారా గురించి అబ్రహామునకు తెలుసు, నా భార్య ఫాస్ట్గా రొట్టెలను చేయగలదని తెలుసు. అందుకని అబ్రహాము శారా దగ్గరికి వచ్చి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయి అని చెప్పి వెళ్ళాడు. దూడను తెచ్చి కోసారు, వండారు. అక్కడ చాలా టైం పట్టింది. బ్రతిమిలాడితే అబ్రహాము ఇంట్లోకి వచ్చినటువంటి ఆ 3 మనుష్యులు, లేకపోతే ఆ 3 దూతలు చాలా ఆలస్యమైన తరువాత కూడా అక్కడే ఉండి, వాళ్ళ ఇంట్లోనే, అబ్రహాము ఇంట్లోనే ఉండి, అబ్రహాము భోజనం పెట్టినప్పుడు తినేసి బయలుదేరారు. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆలస్యమైన అక్కడ వారు అంతసేపు నిలబడడానికి కారణం, ఆ సింధూర వనములో ఆ సింధూర వృక్షపు నీడ వారికి చాలా హాయిగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోది, అబ్రాము వారి మీద చూపించుచున్న ప్రేమను వారు దాటి వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. అబ్రాహాము వారి మీద చూపించుచున్న ప్రేమను వారు దాటి వెళ్ళలేకపోయారు. రెండోది, అక్కడ వారు దిగి ఉన్న స్థలం సింధూర వృక్ష వనం. ఆ వనములో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, ఆ వాతావరణానికి వాళ్ళు కాసేపు ఇక్కడ ఉండి వెళదామని ఎక్కువసేపు ఆలస్యం చేయడము జరిగింది. కాబట్టి అబ్రహామునకు దేవుని దూతలు ప్రత్యక్షమైంది ఎక్కడ అంటే సింధూర వనములో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా దూత వచ్చి అబియెజ్రేయుడైన యోవాసునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి మనం. దేవుని దూత వచ్చి ఎక్కడ కూర్చున్నాడని వాక్యం రాయబడి ఉన్నది? మస్తకి వృక్షము అని వాక్యం ఉంది. మస్తకి వృక్షాన్ని ఇంగ్లీష్లో టేరెబింత్ అంటారు, టేరెబింత్ ట్రీ అంటారు, టేరెబింత్ ట్రీ. అయితే ఇక్కడ కొంచెం వేరుగా, ఇక్కడ మస్తకి అనే వృక్షాన్ని అనే పదం తెలుగులో వాడడం జరిగింది, కానీ వాస్తవానికి అది సింధూర వృక్షమేనంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను గూగుల్లో కూడా ఈ రెండిటికి తేడా ఏంటి, ఈ మస్తకి వృక్షానికి అలాగుననే ఈ సింధూర వృక్షానికి తేడా ఏంటని గూగుల్ని కూడా అడిగినప్పుడు బైబిల్లో కొంత కన్ఫ్యూజ్ వలన అలా రాశారు. కానీ మస్తకి వృక్షము అనబడిన ఆ స్థలమందు
అక్కడ రాయాల్సింది సింధూర వృక్షము అనే పదం రాయాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో మిద్యానీయులు ఇశ్రాయేలీయులను బాగా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీయులకు రాజులు లేరప్పుడు, ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది. మిద్యానీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ వచ్చి ఇశ్రాయేలీయుల పంటను దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగుననే ఈ మిద్యానీయుల భయానికి ఇశ్రాయేలీయులు గుహలలో, అడవులలో నివసిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు కష్టపడడం, మిద్యానీయులు, అమాలేకీయులు వీళ్ళొచ్చి దోచుకొని వెళ్ళడం ఇలాగున జరుగుతూ ఉంది. టోటల్గా ఇశ్రాయేలీయులందరూ మిద్యానీయుల, అమాలేకీయుల భయముతో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులలో మిద్యానీయుల భయము నుండి, అమాలేకీయుల భయము నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు గిద్యోనుతో మాట్లాడడానికి వచ్చాడు. గిద్యోనుతో మాట్లాడడానికి వచ్చాడు. అప్పుడు గిద్యోను అనబడినటువంటి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనుచున్నాడు. గానుగ చాటున అంటే ఒక చాటైన స్థలములో గోధుమలను దుళ్ళగొట్టుకొనుచున్నాడు. అంటే గోధుమలను క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ గిద్యోనుతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఆ దూత ఏ చెట్టు క్రింద దిగిందంటే మస్తకి వృక్షమని అక్కడ రాయబడి ఉన్నది. సింధూర వృక్షమని అనేక సందర్భాల్లో బైబిల్లోని అనుభవజ్ఞులు, పండితులు కూడా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా అనేక సందర్భాలలో దేవుడు దిగిరావడానికి వాడుకున్న చెట్టు సింధూర వృక్షము, సింధూరపు చెట్టు. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు సింధూర వృక్షం అని రాయబడడం, అలాగనే దేవుడు సింధూర వృక్షం కింద ప్రత్యక్షం అవ్వడం, దేవుని దూత ఆ సింధూర వృక్షం కిందకి దిగడం, అబ్రహాము కూడా సింధూర వనములో బ్రతకడం, అలాగుననే అబ్రహాము సింధూర వృక్షము దగ్గర బలిపీఠము కట్టడము, ఇవన్నీ జరిగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, మరొక సందర్భాన్ని మనం చూచినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 24:26. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న ఏమంటారా? ఏ చెట్టు గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు? గట్టిగా చెప్పండి, ఏ చెట్టు? పర్వాలేదు, వచ్చే వారానికి గుర్తుపెట్టుకుంటే, కనీసం పేరైనా గుర్తుపెట్టుకుంటే మీరు గ్రేటే. ఏ చెట్టు అని నేను అడిగినప్పుడు సింధూర వృక్షము అని చెప్పగలిగేటట్టు కొంచెం గుర్తుపెట్టుకోండి. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో సింధూర వృక్షము క్రింద ఒక పెద్ద రాయి నిలబెట్టారు. ఎవరు? యెహోషువ, అతనితోనున్న వారందరూ కలిసి సింధూర వృక్షము కింద ఒక రాతిని నిలబెట్టారు. అసలు ఏంటి పాస్టర్ గారు, ఈ రాయి ఏంది, ఆ సింధూర వృక్షం ఏంది అని అంటారేమో. వెరీ క్లియర్గా చెప్తాను, వినండి. మోసే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించాల్సిన బాధ్యత మొత్తం ఎవరి మీద పడింది? యెహోషువ మీద పడింది. యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకుడై ఇశ్రాయేలీయులందరినీ యోర్దాను దాటించి యెరికో పట్టణాన్ని స్వతంత్రించుకొనజేసి, యెరికో పట్టణాన్ని దాటిన తర్వాత దాదాపు 32 మంది రాజులను ఓడించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న కానానును స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. మీరు
ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఇందాక గమనించారా? అబ్రహాము కల్దీయుల ఊరు అనేటటువంటి పట్టణం నుండి కానానుకు వచ్చి సింధూర వృక్షము కింద చేరాడని వాక్యం ఉంది కదా. అప్పుడు ఆ దేశంలో ఎవరు నివసిస్తున్నారు? కనానీయులు నివసిస్తున్నారు. దేవుడేమన్నాడు? కనానీయులు నివసిస్తున్న ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు యెహోషువ నడిపిస్తుంది ఎవరిని? ఇశ్రాయేలీయులను. ఈ ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానమై ఉన్న ఇశ్రాయేలీయులను యెహోషువ నడిపించుకుంటూ కానాను దేశానికి తీసుకెళ్ళాడు. కానాను దేశంలో అప్పటికి కనానీయులు నివసిస్తూ ఉన్నారు. ఆ కనానీయులందరినీ ఓడించి వారందరినీ చెదరగొట్టాడు యెహోషువ. ఇలాగున అక్కడ నివసిస్తున్న కనానీయులందరినీ చెదరగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలీయులందరికీ భాగములుగా పంచిపెట్టాడు. భాగములుగా పంచిపెట్టాడు. చీట్లు వేసి ఎవరికి ఎక్కడ భాగం ఇవ్వాలో దేవుని ద్వారా తెలుసుకొని అందరికీ భాగాలు పంచాడు. ఇళ్ల స్థలాలు పంచాడు, దొడ్డి స్థలాలు పంచాడు, అలాగుననే పొలాలు పంచాడు, ఏమండి నీటి మడుగులు పంచాడు. మానవ సమాజం నిర్మాణమునకై కావలసినటువంటి సమస్త విధములైన వాటిని అందరికీ సమానంగా ఏ పక్షపాతము లేకుండా దేవుని వాక్య సహాయముతో, దైవ సహాయముతో అందరికీ పంచాడు. అప్పటికి యెహోషువ వయసు ఎంతో తెలుసా? 110 years, అంటే 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలైంది. ముసలితనం మీదికి వచ్చి పడింది. యెహోషువకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత యెహోషువ నిర్వర్తించాడు. ఇశ్రాయేలీయులందరికీ భాగాలు పంచిపెట్టాడు. భాగాలు పంచిపెట్టిన తర్వాత యెహోషువ చివరిసారిగా జనులందరినీ పోగు చేశాడు. జనులందరినీ పోగు చేసి ఇశ్రాయేలీయుల గోత్రముల వారందరినీ షేకెము అనే స్థలములో ఇశ్రాయేలీయులలో ఉన్న పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, వారి నాయకులను అందరినీ పిలిపించి అందరినీ దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. అందరినీ దేవుని సన్నిధిలో నిలబెట్టి ఇశ్రాయేలీయుల చరిత్ర మొత్తాన్ని చెప్పాడు వారికి. మన పూర్వీకులు తెరాహు కుమారుడు అబ్రహాము, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది, ఆ 12 మందే 12 గోత్రాలైన మీరు. మన పితరుడైన అబ్రహాము కల్దీయుల ఊరను పట్టణంలో ఉండగా దేవుడు అక్కడ నుండి పిలిచి కానాను దేశానికి తీసుకొచ్చాడు. కానాను దేశంలో అబ్రహాము పరవాసిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి బహుమానంగా ఇస్తాను, నీకు నీ సంతానానికి నేను స్వతంత్రింపజేస్తానని ఆ రోజున వాగ్దానము అబ్రహాముతో దేవుడు చేసినట్టుగా ఈ రోజున మనం స్వతంత్రించుకొని ఉన్నట్టుగా ఈ దేశం మొత్తాన్ని మనకిచ్చి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఎక్కడో కల్దీయుల ఆ ప్రాంతంలో ఉన్న మనలను దేవుడు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని స్వతంత్రింపచేసిన ఆ దేవుని ఎదుట మనము కృతజ్ఞులమై ఉండాలి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి అంటాడు. అలా చెబుతూ ఇంకొక మాట కూడా చెప్తాడు. ఇశ్రాయేలీయులారా, మీ చుట్టుపక్కల అన్యజనులు ఉన్నారు. అన్యజనులు రకరకాలుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అన్యజనులు రకరకాలుగా విగ్రహారాధన చేస్తున్నారు. మిమ్మల్ని వారు పిలవవచ్చు, లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్ళి వారి విగ్రహారాధనలో పడిపోయి వారి మాయలో పడిపోయి ప్రభువుకు కోపం పుట్టిస్తారేమో. ప్రభువుకు కోపం పుట్టిస్తే ప్రభు యొక్క ఉగ్రత మీ మీదికి దిగి రావచ్చు. కాబట్టి అన్యజనుల దేవతల వైపుకు వెళ్లకుండా ఏ దేవుడైతే మన పితరుడైన అబ్రహామును కల్దీయుల దేశంలో నుండి పిలిచి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అతని సంతానానికి స్వతంత్రింపజేశాడో ఆ దేవుని ఎదుట ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞులై ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఇంకొక మాట అన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను చెప్పాల్సినవేంటో చెప్తున్నాను, మీరు వింటున్నారు. మనమందరం యెహోవాను సేవించాలని నేను చెప్తున్నాను. మీరు యెహోవాను సేవిస్తారో లేదో నాకు తెలియదు. దానికి ఇశ్రాయేలీయులు అన్నారు, కాదండి యెహోషువ గారు, మేమందరం ఇశ్రాయేలీయుల దేవుణ్ణే స్తుతిస్తామన్నారు. దానికి యెహోషువ అన్నాడు,
ఇశ్రాయేలీల దేవుణ్ణి స్తుతించడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఆయన ఆజ్ఞలను పాటించడం కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు ఇశ్రాయేలీల దేవుణ్ణి నమ్మకంగా స్తుతించలేరేమో అని యెహోషువ అన్నప్పుడు ఇశ్రాయేలీలు అంటారు, కాదు కాదు, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా మేము ఇశ్రాయేలీల దేవుణ్ణి స్తుతిస్తామని వాళ్ళు చెప్తారు. దానికి యెహోషువ అంటారు, మీరు ఎవరిని స్తుతించినా నేనును నా ఇంటి వారం మాత్రం యెహోవానే సేవిస్తామని యెహోషువ అంటాడు. అలాగుననే ఇశ్రాయేలీలందరూ చెప్పినటువంటి ఆ మాటలను, ఇశ్రాయేలీలు చెప్పినటువంటి చూడండి 25, 26 వచనాలు. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యమును రాయించి, అంటే ప్రజలతో యెహోషువ చేసిన నిబంధన, చేపించిన నిబంధన, ఆ కట్టడలను ధర్మశాస్త్ర గ్రంథములో రాయించి ఒక పెద్ద రాయిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షమంట. దేవునికి మహిమ కలుగునుగాక. సింధూర వృక్షం ఎక్కడుంది? యెహోవా పరిశుద్ధ స్థలములో, అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలములో, దేవుడు ఆరాధించబడే స్థలములో అక్కడ సింధూర వృక్షం ఉంది. ఏమంటే అర్థమవుతుందా? ప్రభువును ఆరాధించే స్థలములో సింధూర వృక్షానికి ఏం పని? ఏమండి, ప్రభువును ఆరాధించే పరిశుద్ధ స్థలములో, ప్రజలు కూడుకునే పరిశుద్ధ స్థలములో అక్కడ సింధూర వృక్షానికి ఏం పని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, సింధూర వృక్షము చల్లటి నీడనిచ్చేటటువంటి వృక్షము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో ప్రజలు ఆ పరిశుద్ధ స్థలములో, అప్పటికి డేరా మందిరమే ఉండేది, సొలొమోను అప్పటికి మందిరాన్ని కట్టించల. ఆ డేరా మందిరంలో ప్రజలు కూర్చోవడానికి వీల్లేదు కదా, ముందున్నటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఒక పెద్ద సింధూర వృక్షం ఉండేది. ఆ వృక్షము క్రింద ప్రజలందరూ కూర్చున్నారు. కాబట్టి ఆ వృక్షము క్రిందే పెద్ద రాయిని తెప్పించి ఆ మాటలన్నీ ఆ రాతి మీద రాయించి సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ అంటాడు, మనం మాట్లాడిన మాటలన్నీ ఈ రాతికి వినబడి ఉన్నాయి. ఈ రాయే దేవునికి, మీకును దేవునికి సాక్షి. దేవునికి స్తోత్రం. ఏమండి, రాళ్ళు ఎక్కడైనా సాక్ష్యాలు చెప్తాయా? రాళ్ళు ఎక్కడైనా సాక్ష్యాలు చెప్తాయా? ఇదిగో ఈ గోడలలోని రాళ్ళన్నీ రేపు దేవుని ఎదుట సాక్ష్యం చెప్తాయంట. మన ఇంట్లో ఉన్న ఆ రాళ్ళన్నీ దేవుని ఎదుట సాక్ష్యం చెప్పే టైం వస్తుందంట. మీరు కూర్చున్నారు చూడండి, ఆ బండ కూడా సాక్ష్యం చెప్పొచ్చు ఎలా కూర్చున్నారోనని. ఎంత క్రమంగా భక్తితో కూర్చున్నారోనని ఆ మీరు కూర్చున్న కుర్చీలు కూడా సాక్ష్యం చెప్పొచ్చు రేపు. చాలా జాగ్రత్తగా బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు మన సమస్తమైన వాటిని గమనిస్తూ ఉన్నాడు. మనం ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా పాటలు పాడుతున్నాం, ఎలా ఆరాధన చేస్తున్నాం, ఎలా చప్పట్లు కొడుతున్నాం, ఎలా ఆయన ఆజ్ఞలను ఫాలో అవుతున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా, ఇవన్నీ పకడ్బందీగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సాక్ష్యాలతో సహా, నిరూపణలతో సహా తన దగ్గరనున్న జీవగ్రంథం అనే గ్రంథం ఒకటి ఉంటుంది, వేరొక గ్రంథం అనే గ్రంథం ఉంటుంది. ఆ వేరొక గ్రంథంలో అన్నిటినీ రాసిపెట్టి ఉంచుతున్నాడు దేవుడు. రేపు మన జాతకం మొత్తం బయట పెడతాడు దేవుడు. అప్పుడు వామ్మో, చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు గుర్తు చేసుకొని ఉన్నాడా, రాసిపెట్టి ఉన్నాడా అని మనకు అనిపించిద్దప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ 27వ వచనంలో అంటున్నాడు చూడండి, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అని. ఎవరిని సాక్షిగా పెడుతున్నాడు? పోలీస్ స్టేషన్లో ఎవరిని సాక్షులుగా తీసుకుంటారు? పంచాయతీ జరిగితే పంచాయతీలో పంచాయతీ చేసే పెద్దలు జామీను తీసుకుంటారు. జామీను వేరు, సాక్షులు వేరు. జామీన్ అంటే
ఆ వ్యక్తి పూచికత్తులాగా అన్నమాట. సాక్షులు అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద నేరం మోపుతూ ఉండగా ఆ వ్యక్తి నేరం చేసినట్టుగా నీ ఒక్కరి మాట చెల్లదు. ఎవరైనా సాక్షులు ఉన్నారా అంటే సాక్షులు ఎవరైనా వచ్చి ఎస్ అతడు చెప్తుంది నిజమే, ఆ వ్యక్తి తప్పు చేశాడని చెప్పినప్పుడు ఇతని నోట వచ్చుచున్న సాక్ష్యము, ఇతని నోట వచ్చుచున్నది, ఆ సాక్షి చెప్పింది రెండు కలిస్తే పెద్ద మనుషులు లేకపోతే ఆ పంచాయతీ చేసేటటువంటి ఆ మనుషులు ఇది కరెక్టే అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇప్పుడు రేపు దేవుడు మన మీద నేరం మోపుతున్నప్పుడు మనం అడుగుతాం, ప్రభువా నువ్వు కావాలని నా మీద నేరం మోపుతున్నావని మనం అడుగుతాం. ఎందుకంటే అక్కడ కూడా మన నోరు అదుపులో ఉండదు, ఎక్కడున్నా మన నోరు అదుపులో ఉండదు. అది దేవుని ముందున్నా దేవుని సన్నిధిలో ఉన్నా ఎక్కడున్నా మన నోరు కంట్రోల్లో ఉండదు. దేవుడు మన మీద ఏదైనా నేరం మోపినప్పుడు మనం ప్రశ్నిస్తాం, సాక్ష్యం ఏంటి, నేను ఫలానా తప్పు చేశానని సాక్ష్యం ఏంటి ప్రభు అని అడిగితే ఇదిగో యెహోషువ నిలబెట్టిన ఈ రాయిని తీసుకొచ్చి అక్కడ పెడతాడు దేవుడు. అలాగుననే మన విషయంలో మన దగ్గరలో మనకు సంబంధించిన వాటన్నిటిని తీసుకొచ్చి అక్కడ పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంత జరిగిద్దా అంటే ఇవన్నీ కనురెప్పపాటులో జరిగిపోయేటటువంటి విషయాలు. మనకు అర్థం అవ్వకుండా ఇవన్నీ వెంటనే జరిగిపోతాయి. మనం అర్థం చేసుకునే లోపులో మనకు తీర్పు తీర్చబడేస్తుంది. మనం అర్థం చేసుకునే లోపులోనే మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా మనకి డిసైడ్ చేసేస్తాడు దేవుడు. మన స్థలం ఎక్కడో మనకు డిసైడ్ అయిపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇలాగున దేవుని గ్రంథమై ఉన్న బైబిల్లో సింధూర వృక్షాన్ని గురించిన ప్రస్తావన కొన్నిసార్లు చెప్పబడ్డాయి. మీకు ఇంకొక మాట చెప్పనా, యాకోబు తన భార్యలను అలాగుననే తన బిడ్డలను తన పశువులన్నిటిని తీసుకొని తన మామగారైన లాబాను ఇంటి నుండి వెనక్కి బయలుదేరి వస్తాడుగా. బయలుదేరి వచ్చినప్పుడు ఆ భార్యలలో ఒక భార్య లాబాను ఇంటిలో ఉన్న దేవతలన్నిటిని దొంగతనం చేసుకొని వస్తుంది కదా. ఒక చోటుకి వెళ్ళేసరికి ఆ దొంగతనం పట్టుబడిద్ది. ఆ టైంలో ఆ విగ్రహాలన్నిటిని ఎక్కడ దాచిపెడతారో చెప్పనా? ఆ వచనం చూడండి బైబిల్ గ్రంథంలో 35 ఆదికాండం 35:4. ఆదికాండము 35:4వ వచనం. వారు తమ యొద్దనున్న ఓకే ఓకే దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ అన్య దేవతలన్నిటినీ అక్కడ యాకోబు ఏం చేస్తాడంటే ఆ మస్తకి వృక్షము క్రింద దాచిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇంకొన్ని వచనాల్లో కూడా ఈ మస్తకి వృక్షము గురించి ప్రస్తావించబడింది. 1-2 మాటలు మస్తకి లేకపోతే సింధూర వృక్షం, ఈ 2 పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. రిబ్కా వాళ్ళ దాది. రిబ్కా అంటే ఎవరి భార్య? ఇస్సాకు భార్య. గమనించండి, ఇదే 35 ఆదికాండం 35:8వ వాక్యం చదవండి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. రిబ్కా దాదిని ఎక్కడ పాతి పెట్టారు? సింధూర వృక్షము క్రింద పాతి పెట్టారు. అలాగుననే 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. తొందరగా చదవాలి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేసునకు వచ్చి వారి ఎముకలను యాబేసునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి
7 దినములు ఉపవాసం ఉండిరి. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలు ఉన్నారు కదా, యుద్ధములో ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలును అతని కుమారులు చనిపోతారు. సౌలు తన కత్తితో తానే పొడుచుకొని చనిపోతాడు కదా. ఆ టైంలో ఇశ్రాయేలీలలోని కొంతమంది బలవంతులు వెళ్ళి సౌలు యొక్క ఆ శవము అని రాయబడి ఉన్నది అక్కడ, సౌలు యొక్క శవాన్ని, తన కుమారుల శవాన్ని యాబేసునకు వచ్చి, అంటే యాబేసు అనే స్థలానికి తీసుకొచ్చి ఒక వృక్షము క్రింద వాటిని పాతిపెట్టారంట. ఆ వృక్షము ఏంటయ్యా అంటే సింధూర వృక్షము. దేవునికి స్తోత్రం. సింధూర వృక్షాన్ని గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో. ఇంకొక మాట ఉంది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము క్రింద చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. అబ్షాలోము ఎవరి కుమారుడు? ఏమండి, దేవునికి మహిమ కలుగునుగాక. అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన అబ్షాలోము ఎవరికి విరోధంగా లేచాడు? తన తండ్రి అయిన దావీదుకే విరోధంగా లేచాడు. వినండి జాగ్రత్తగా. తన తండ్రి అయిన దావీదుని చంపేయాలని కసితో వెతుకుతూ ఉన్నాడు. ఒక దినమున తన తండ్రిని ఎదుర్కోవడానికి, తన తండ్రిని చంపడానికి కంచెర గాడిద మీద ఎక్కి వెళుతూ ఉన్నాడట. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము క్రింద నుండి వెళ్ళింది. అప్పుడు ఏమైందంటే, బహుశా ఇతడు ఈ తలను ఇలా పైకన్నాడో ఏంటో కానీ దావీదునకు విరోధంగా లేచి దావీదును చంపుదామని వెళుతున్నటువంటి ఈ అబ్షాలోము యొక్క తల ఆ మస్తకి వృక్షపు ఆ చిక్కు కొమ్మల్లో చిక్కుకొన్నది. గాడిదేమో ముందుకు వెళ్ళిపోయింది. ఈ అబ్షాలోమేమో ఆ చెట్టు కొమ్మల మధ్యలో తల ఇరుక్కున్నవాడై అక్కడే వ్రేలాడుతూ చనిపోయాడా? ఏమండి చూడండి కింద కొన్ని వచనాలు. అబ్షాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు చనిపోతాడు అక్కడ అబ్షాలోము. 18వ వచనాన్ని చూడండి, లేకపోతే 17వ వచనం, లేకపోతే 16 నుండి చదువుదాం. అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయిరి. అంటే చనిపోయాడు. దావీదుకు విరోధంగా లేచినటువంటి అబ్షాలోము తల మస్తకి వృక్షపు ఆ కొమ్మల్లో చిక్కుకుపోయింది. దావీదుకు విరోధంగానే పనిచేశాడు సౌలు. దావీదుకు విరోధంగా పనిచేసినటువంటి సౌలు తన కత్తితో తానే పొడుచుకున్నాడు. దావీదు మాత్రం మంచి వృద్ధాప్యమందు చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దావీదు దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుడు కోరుకున్నవాడు. దేవుడు కోరుకున్న వాని మీద ఇదిగో ఇలానే ఉంటాయి. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి పరిస్థితులు ఇలానే ఉంటాయి. దావీదు ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ సౌలు రాజు ఇతన్ని ఇబ్బంది పెట్టాడు. దావీదు కడుపులో నుండి పుట్టినటువంటి అబ్షాలోమే దావీదుకు విరోధి అయ్యాడు. ఏమి సాధించారు? సౌలు ఏం సాధించాడు? అబ్షాలోము ఏమి సాధించాడు? ఆ చెట్టు కొమ్మల్లో తల చిక్కుకొని అక్కడే చనిపోయాడు. ప్రజలందరూ అతన్ని శవాన్ని, అతని కళేబరమును అని రాయబడి ఉన్నది అక్కడ. అంటే అతని యొక్క ఆ అవయవాలన్నిటినీ, శరీరం అంతటిని తీసుకెళ్ళి ఒక పెద్ద గోతిలో పడేసి దాని మీద రాళ్ల కుప్ప వేశారట. గమనించారా?
సింధూర వృక్షము, మస్తకి వృక్షమును గూర్చి ఆ బైబిల్లో ఒక పెద్ద సబ్జెక్టే ఉంది. అయితే ఈ మస్తకి లేకపోతే ఈ సింధూర వృక్షమును గురించి ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవాలి. యెషయా గ్రంథం 61, యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభును గూర్చి యేసు ప్రభు పుట్టక 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త యేసు ప్రభు వారి మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎందుకు రావడం జరిగింది? ఈ భూమి మీద యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి పుట్టాడు. చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి పుట్టాడు. బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడానికి పుట్టాడు. దుఃఖముతో జీవించుచున్న వారిని ఓదార్చుటకు ఈ లోకంలో యేసు ప్రభు వారు పుట్టాడు. దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయడానికి పుట్టాడు. బూడిదలో కూర్చున్న వారికి పూదండను, దుఃఖముతో ఉన్న వారికి ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాన్ని వారికి ఇచ్చుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో దేవుని చేత పంపబడిన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారి నీడలో బ్రతుకుతారో వారు నీతి అను మస్తకి వృక్షములని పిలువబడతారట. దేవునికి మహిమ కలుగునుగాక. మస్తకి వృక్షము అంటే దేవదారు వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది? నీతికి సాదృశ్యంగా ఉంది. మనము కూడా దేవుడు కోరుకొనిన మస్తకి వృక్షములుగా, నీతి అను మస్తకి వృక్షములుగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి, చల్లటి నీడనిచ్చేటటువంటి, దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సింధూరపు చెట్లుగా, మస్తకి వృక్షాలుగా దేవుని సన్నిధిలో మనం మారాల్సినటువంటి అవసరం ఉందని దేవుని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే ఈ మస్తకి వృక్షాలు, ఈ సింధూర వృక్షాలు చాలా బలముగా ఉంటాయట. గమనించండి, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం చదివితే, ఈ రోజున మనం అనేక వచనాలు చదివాం. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ కొన్ని వచనాలు చదివితేనే కానీ మనకు అర్థమవ్వదు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గలవారునగు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సింధూర వృక్షము, బలము కలిగిన వృక్షము అనే పదాన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో నాటబడిన మస్తకి లేకపోతే సింధూర వృక్షాలుగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో ఉండేటటువంటి బలమైన చెట్లలాగా మనం ఉండాలి. దేంట్లో బలంగా ఉండాలి? కడుపు నిండా 3 పూటల తిని శరీరంలో బలము కలిగి కాదు, ఆత్మ సంబంధమైన బలము కలిగిన దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ఎదగాలి. వాక్యం విషయంలో బలంగా ఉండాలి. ప్రార్థించుటలో బలమైన వారుగా ఉండాలి. నిన్ను నీవు ఒక మంచి సింధూర వృక్షముతో, ఒక మంచి మస్తకి వృక్షముతో పోల్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దేవదారు చెట్లు ఎలా ఉంటాయట? ఎత్తుగా ఉంటాయట. కానీ సింధూర వృక్షాలు ఎలా ఉంటాయి? బలంగా ఉంటాయి. యేసు నామములో బలమైన సింధూర వృక్షముగా నీవు మార్చబడుదువుగాక. యేసు నామములో బలమైన సింధూర వృక్షముగా నీవు మార్చబడుదువుగాక.
ప్రార్థనలో నీవు బలవంతునిగా మార్చబడుదువుగాక, ఆత్మీయతలో బలము పొందుకొందువుగాక, వాక్యానుసారంగా నడుచుకొనుటలో బలము నొందుదువుగాక. ఒక బలమైన సింధూర వృక్ష అనుభవములోనికి దేవుని చేత నీవు నడిపించబడాలి. అర్థమవుతుందా? దేంట్లో బలహీనులం అవ్వకూడదు? ప్రార్థనలో బలహీనులం అవ్వకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో బలహీనులం అవ్వకూడదు. వాక్యం చదువుటలో, వాక్యాన్ని నెరవేర్చుటలో బలహీనులం అవ్వకూడదు. దేవదారు వృక్షమంత బలవంతులుగా ఉండాలట. ఎంత మంచి మాట అండి. బలము కలిగిన చెట్లు దేవదారు చెట్లు. ఎంతటి బలంగా మనం ఉన్నాం. దేవుడేమో నా యొద్దకు వచ్చేవారిని నీతి అను మస్తకి వృక్షములు అని పేరు పెడతాను అంటున్నాడు. అంటే బలమైన వారు అని పేరు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆయన సన్నిధానానికి వచ్చి ఎంత బలవంతులుగా ఉన్నాం. నీ ప్రార్థనా బలం ఎంత? దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థించాడు, దానియేలు 3 సార్లు ప్రార్థించాడు. ఇంక అనేక మంది భక్తులు ఆయా సందర్భాలను బట్టి ఉపవాసాలు ఉన్నారు, కన్నీళ్లు కార్చారు. నీ ప్రార్థనా బలం ఎంత? మనం ఎంతటి ప్రార్థనా బలం కలిగి ఉన్నాం? ప్రార్థనా బలమును గురించి ఎంత విచారిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన తిండిని గురించి చూడండి. ఎందుకక్క నీ ఇంట్లో రోజు గుడ్లు వండుతావు? ఎందుకు? పిచ్చిదానా? తెలియదా నీకు? గవర్నమెంట్ వారే చెప్తారు రోజుకు ఒక గుడ్డు తినమని. ఎవరైనా వచ్చి అడిగితే ఎందుకక్క రోజు నీ ఇంట్లో చికెనే ఉంటుంది, ఎప్పుడు చూసినా చికెన్ 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 తింటూ ఉంటారు? ఎందుకంటే తెలీదా? చికెన్లో ప్రోటీన్స్ ఉంటాయే. ఎందుకక్క రోజు చేపలు 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 తిని బోరు కొట్టదా? ఆ చేపలలో చింత పులుసు వేసి వండుతూ ఉన్నారు, వేడి చేయదా మీకు? అవన్నీ తర్వాత. చేపలలో ఏ విటమిన్స్ ఉంటాయంట? ఓమేగా ఫ్యాటో ఏదో ఉంటుందంట, ఏదేదో ఉంటాయంట. అవన్నీ మనకు క్లారిటీగా ఎగ్జాక్ట్లీగా తెలియదు. కాబట్టి తింటున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. డ్రై ఫ్రూట్స్ అంత రేటు పెట్టి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆ గింజలు ఏం పని చేస్తాయి? పిచ్చిదానా, నీకేం తెలుసు? గింజలే శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి. ఇవన్నీ బాగా తెలుసు మనకి. ఏది తింటే బలం వస్తుందో, ఏది తింటే బలము రాదో, ఏది ఆరోగ్యానికి మంచిదో, ఏది ఆరోగ్యానికి మంచిది కాదో, ఇవన్నీ బాగానే తెలుసు. నీ విశ్వాస జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, లేకపోతే నీ ప్రార్థనా జీవితం ఎంతటి బలము కలిగి ఉంది, నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది, నీ ఆత్మీయత ఎంత బలంగా ఉంది, ఆత్మీయతలో నీవెంత బలవంతుడవు, విశ్వాసంలో నీవెంత బలవంతుడవు, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవదారు వృక్షమంత బలవంతునిగా నువ్వు మార్చబడాలి దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింధూర వృక్షమంతా అండి, దేవదారు వృక్షమంతా ఎత్తుగా, సింధూర వృక్షమంతా బలంగా మార్చబడాలి. బలమైన చెట్టు అండి అది. అందుకనే గాలి వీచినా కొమ్మలు విరిగి పడవని అబ్రహాము సింధూర వృక్ష వనములో గుడారం కట్టుకున్నాడు. నేను చెప్పా కదా, వచ్చే వారానికి చెట్టు పేరు చెప్పినా మీరు ధన్యులు. ఇప్పటికే మీకు గుర్తులేదు కదూ? ఏ చెట్టు అది? సింధూరము చెట్టు. అబ్రహాము సింధూర వనములో సింధూరపు చెట్ల కింద ఎందుకు ప్రయాణాన్ని కొనసాగించాడంటే అది బలము గలది, దాని కొమ్మలు బలము కలిగినవి, దాని వేళ్ళు బలము కలిగినవి, దాని వేళ్ళు లోతుగా వెళ్తాయి. చిన్న చిన్న గాలివానలకు జడివానలకు లెక్క చేయదంట అది. ఆత్మీయులంటే ఎవరు? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పడలేదు. ఎందుకో తెలుసా? దాని పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది. విశ్వాసులంటే కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంలో నుండి తొలగిపోయేవాళ్ళు కాదు.
దేవుని పిల్లలంటే బాధలు వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి తొలగిపోయేవాళ్ళు కాదు, శ్రమలను చూచి భయపడి దాక్కునేవాళ్ళు కాదు. సింధూర వృక్షమంతా బలంగా ఉండి గాలిని, అలాగునే వానను, జడివానను, అలాగునే పిడుగులను, ఉరుములను అన్నిటిని ఎదుర్కొంటూ అన్నీ వచ్చి దాని మీదుగా దాటి వెళ్ళిన నిటారుగా నిలబడి నేను ఇంకా నిలబడి ఉన్నానని చెప్పగలిగిన చెట్టు సింధూర చెట్టు. విశ్వాసివైన నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే ఉండాలి. నీ మీదుగా శ్రమలు పొర్లి పారి వెళ్ళిపోవాలి, తుఫానులు ఎన్నో వచ్చి వెళ్ళిపోవాలి, ఎన్నో కష్టాలు వచ్చి వెళ్ళిపోవాలి, ఎన్నో శ్రమలు వచ్చి వెళ్ళిపోవాలి, ఎన్నో అవమానాలు, నిందలు అవన్నీ వచ్చి నీ మీదుగా పొర్లి పారి వెళ్ళిపోవాలి. కానీ నీ కొమ్మైనా విరగకూడదు. నీ విశ్వాసంలో ఒక చిన్న ఆకు కూడా రాలకూడదు. నువ్వు అంత బలంగా ఉండాలి. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? అయితే అలా, లేకపోతే అలా, సరే అయితే ఇలా, లేకపోతే అలా. ఆ దేవుడు అన్ని విధాలుగా బాగా చూసి ప్రేమించి మేలు చేశాడా? దేవా స్తోత్రం అని భజన, లేకపోతే టాటా. ఎవరికి టాటా? దేవునికి టాటా. ఉంటే అలా, లేకపోతే ఇలా. ఇది కాదు. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా కష్టాలనే తుఫాన్లే వచ్చినా, శ్రమలనే పిడుగులే పడినా, ఎట్టి పరిస్థితులైనా సింధూర వృక్షం అంత బలంగా నిలబడు. దేవుని కొరకు నిలబడు. పిచ్చితొమ్మ చెట్టు కాదు నువ్వు ఊరక ఇరిగిపోవడానికి. దేవుడు నిన్ను పిచ్చితొమ్మ చెట్టుతో పోల్చట్లా. చెట్లన్నిటిలో బాగా తొందరగా విరిగిపోయే చెట్టు ఆ మునగ చెట్టు అనుకుంటా కదా. నిన్నే మునగ చెట్టుతో పోల్చట్లా. సింధూర వృక్షం. ఎలా ఉన్నావు? ప్రార్థనలో, ఆత్మీయతలో ఎలా ఉన్నావో నిన్ను నీవు గుర్తు చేసుకో. అంతము వరకు సహించిన వాడే ధన్యుడని వాక్యము రాయబడి ఉన్నది. అయితే చిట్ట చివరి మాట ఏంటో చెప్పనా? ఎంత బలంగా ఉన్నా అంటే వాక్యం చదివితే మనకు అర్థమైంది. ఇదే 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని పూర్తిగా చదవండి. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలువ లేకుండా నేను నాశనము చేసి తిని గదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు వీళ్ళు? అమోరీయులు. ఎలా ఉన్నారంట వీళ్ళు? దేవదారు వృక్షమంత ఎత్తైన వారుగా ఉన్నారు, సింధూర వృక్షమంత బలంగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశారు? వారిని ఇశ్రాయేలీల ముందు నిలవకుండా వారిని నాశనము చేశాడు. కారణం ఏంటో తెలుసా? అమోరీయులలో ఉన్న గర్వము. అమోరీయులలో ఉన్న గర్వము అంట. మీరు 2వ అధ్యాయం మొత్తాన్ని మీరు చదువుకుంటే ఈ వాక్యం అర్థమైద్ది. మేము బలవంతులము, సింధూర వృక్షమంత బలవంతులము, దేవదారు వృక్షమంత ఎత్తైన వారము అని ఇశ్రాయేలీలనే ఏదో చేయబోయారు వీళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడంటే అంతటి బలవంతులను సైతం పడద్రోశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బలవంతులుగా మారే కొద్దీ మనం ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఆత్మీయతలో, మనం ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదుగుతున్న కొద్ది మనకు కొమ్ములు రాకూడదు, అంటే హెచ్చించుకోకూడదు. మనకు గర్వము రాకూడదు, మనకు హెచ్చింపు రాకూడదు, తగ్గింపునే మనం కలిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు? బలము కలిగిన వారిని కూడా పడగొడతాడా అంటే ఎస్. ఎవరిలో అయితే గర్వం అనేది ప్రవేశిస్తుందో వారెంతటి బలవంతులైనను పడగొడతాడు. మీరు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు అను రాజు ఉంటాడు. అక్కడ ఎంత గొప్పవాడో తెలుసా? యెరూషలేము దేవాలయంలో నుండి తీసుకెళ్ళిన ఆ బంగారు పాత్రలలో, ఆ వెండి పాత్రలలో ద్రాక్షారసపు విందు ఇచ్చాడు. అంటే అతని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. దేవుడు లాగి కొడితే సింహాసనం పోయింది, ప్రాణం కూడా పోయింది.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దేవాలయంలో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకెళ్ళడానికి బలం ఇచ్చాడు, కానీ త్రాగుబోతుల విందులు చేయించడానికి బలం ఇవ్వలేదన్న విషయం అతడు గుర్తు చేసుకోలే. ఎలాగో నా దగ్గర వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి కదా అని విందు చేయించాడు, చాలా నష్టపోయాడు. చివరిగా జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మీరు చదివినట్లయితే, జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 11:2 లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రె బోయల రోదన శబ్దము వినబడుచున్నది. ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను, కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది. ఏలయనగా యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలీలకు ఎవరెవరైతే విరోధంగా లేచి పనిచేశారో వారందరిలో మేము ఇశ్రాయేలీలకే విరోధంగా లేచి ఎంతో చేశామన్నటువంటి ఆ అహం, ఆ హెచ్చింపు వారిలోనికి రాగా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఈ 2వ వచనంలో ఉన్నట్టుగా ఏవేవైతే హెచ్చించుకున్నాయో ఆ రాజ్యాలన్నిటినీ పాడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి హెచ్చింపు అనేది మనలను పాడు చేస్తుంది. నేను సింధూర వృక్షమంత బలమైన వాడును అని మనం హెచ్చించుకున్నామా, దేవుడు ఏం చేస్తాడంటే సింధూర వృక్షాలని కూడా చూడడు, నిప్పు పెట్టి కాల్చివేస్తాడట. జకరియా గ్రంథంలో అదే మాట రాయబడి ఉన్నది. కాబట్టి ఎంత బలవంతులమైన దేవుని ఎదుట మనం బలహీనులమే. ఎంతటి బలవంతులమైన దేవుని ఎదుట బలహీనులుగానే మనము ప్రార్థన చేయాలి. ఎంతటి బలవంతులమైన దేవుని ఎదుట మనం దీనంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మాకేమి తోచదయా అని ప్రార్థన చేశాడు యెహోషువ. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు యెహోషువ. నేను రాజునని హెచ్చించుకోలా దేవుని దగ్గర. అలాగుననే దేవుడు మనల్ని బలపరిచిన కొద్దీ మనల్ని మనము తగ్గించుకొని దేవుని ఎదుట బ్రతికితే బలమైన సింధూర వృక్షాల్లాగా కాపాడబడతాం. లేకపోతే పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది. కావున నా ప్రియమైన దైవ జనాంగమా, ఆలోచించండి. సింధూర వృక్షము గురించి ఇవే వచనాలు. ఇంకా నేను చాలా చోట్ల వెతికాను, ఇంకెక్కడ రాయబడలా. ఇలాగున సింధూర వృక్షమును గూర్చినటువంటి ప్రస్తావన బైబిల్లో గొప్పది. ఏదేమైనప్పటికీ సింధూర వృక్షము ద్వారా ఆత్మీయులమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బలమైనది సింధూర వృక్షం. విశ్వాసులమైన మనము కూడా బలవంతులుగా ఉండాలి. అట్టి దీవెన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. లేచి నిలబడదామా?